హాయ్! మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్‌లోకి స్వాగతం. మనలో చాలామంది ఏంటంటే మొమెంటమ్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు. మొమెంటమ్ ట్రేడింగ్ అనేది అంటే ఏంటంటే ఆల్రెడీ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అదే సింపుల్‌గా చెప్పాలంటే కూడా మొమెంటమ్ ట్రేడింగ్ అంటాం. అయితే దీనికి సింపుల్‌గా కొన్ని ఇండికేటర్స్ అనేది మనం ఫాలో అవ్వచ్చు. దాంట్లో జనరల్‌గా మనం ప్రిఫర్ చేసేదేంటంటే 50 మూవింగ్ యావరేజ్, 100 డేస్ మూవింగ్ యావరేజ్ అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్. సో, జనరల్‌గా ఈ మూవింగ్ యావరేజ్ ఏం చెప్తాయంటే లాస్ట్ మనకేదైతే క్యాండిల్స్ ఉన్నాయో వాటి క్లోజింగ్ బేసిస్‌లో గానీ, ఓపెన్ బేసిస్‌లో గానీ యావరేజ్ ప్రైస్ అనేది తీసుకొని ఇవన్నీ క్యాండిల్స్ అనుకుందాం. డేకి ఒకటి ఫార్మేషన్ జరుగుతుంది. ఓ యావరేజ్ అనేది ప్లాట్ చేస్తది. దీన్నే చెప్పాలంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా క్రాస్ ఓవర్ జరిగిందనుకోండి. ఇక్కడ నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో ఇదొచ్చేసరికి 200 డేస్ మూవింగ్ యావరేజ్. ఇది సపోర్ట్ లాగా ఉంటది. 200 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది. దాని తర్వాత నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 100 డేస్ మూవింగ్ యావరేజ్ అండ్ ఫైనల్‌గా 50 డేస్ మూవింగ్ యావరేజ్. జనరల్‌గా ఏంటంటే మనకి స్ట్రాంగ్ మొమెంటమ్‌లో ఉన్న స్టాక్సు ఈ యొక్క పర్టిక్యులర్ మూవింగ్ యావరేజెస్ పైన ట్రేడ్ అవుతున్నాయి అంటే డెఫినెట్‌గా అవి స్ట్రాంగ్‌గా ఉన్నాయి అండ్ మొమెంటమ్‌లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి ఈ మూవింగ్ యావరేజ్ పైన ఏ స్టాక్స్ ఉన్నాయనేది తీసుకోవచ్చు, చాలా ఈజీ. దాని తర్వాత డౌ థియరీ ఫాలో అవుతాం. డౌ థియరీ ఏం చెప్తుందంటే మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు సింపుల్‌గా హైయర్ హై ఫార్మేషన్‌లో వెళుతుందని చెప్పేసి చెప్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు లోవర్ లో ఫార్మేషన్స్‌లో వెళుతుందని చెప్పేసి చెప్తుంటదనమాట. అదే డౌ థియరీ అంటాం సింపుల్‌గా చెప్పాలంటే బేసికల్‌గా. అండ్ నెక్స్ట్ క్రూషియల్ రోల్, ఇది వెరీ ఇంపార్టెంట్. క్యాండిల్‌స్టిక్స్ అనేది ఎందుకు మనం తెలుసుకోవాలంటే కాంటెక్స్ట్. ఎగ్జాక్ట్‌గా వాళ్ళేమి మనకు చెప్తున్నారు. కంపెనీ లోపలికెళ్ళి మనకేం ఇన్ఫర్మేషన్ రాదు. ఎందుకంటే మనం అంత ఎఫర్ట్ చేయలేము. లోపలికెళ్ళి కంపెనీ లోపలికెళ్ళి ఎగ్జాక్ట్‌గా ఏం జరుగుతుందనేది అనలైజ్ చేయటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. అందుకోసం మనం రిలై అయ్యేదేంటంటే క్యాండిల్‌స్టిక్స్ అనమాట. క్యాండిల్‌స్టిక్స్ గాని దాని యొక్క కాంటెక్స్ట్ గాని తీసుకుంటాం. ఎనీహౌ దాని గురించి మాట్లాడదాం. అండ్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది 50 ఇది వచ్చేసరికి మనకి బ్లూ లైన్ వచ్చేసరికి 100 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. మనకేం చెప్తుంది, పర్టికులర్ స్టాక్ అనేది ఆల్రెడీ మంచి మొమెంటంలో ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. ఏది 100 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతూ వెళుతుంది. ఇక్కడ ఏదైతే ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది, సాఫ్రాన్ కలర్, ఆరెంజ్ కలర్, అది వచ్చేసరికి మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఫైన్. మనకెప్పుడైతే ఈ యొక్క 50 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందో పర్టికులర్ ఇన్‌స్ట్రుమెంట్ స్టాకు, దాని అర్థం ఏంటంటే అది పాజిటివ్ అని చెప్పేసి మనం తీసుకుంటాం అనమాట. అంటే బుల్లిష్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకుంటాం. దాని తర్వాత 100 పైన క్రాస్ ఓవర్ జరిగి స్ట్రాంగ్‌గా ఉందంటే డెఫినెట్‌గా అది మొమెంటంలో ఉన్నట్టు అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. ఈ కేసులో మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ పర్టికులర్ దగ్గర ఇది డైలీ టైమ్ ఫ్రేమ్ యాక్చువల్‌గా. ఓకే. సో, మనం చూస్తే చక్కగా 100 డేస్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో అది సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకున్న తర్వాత 2 క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగినాయి ఫ్రెండ్స్. ఇదేమో రిజెక్షన్ క్యాండిల్, ఇది వచ్చేసరికి మనకి ఇండెసిషన్ క్యాండిల్ అంటాం. దాని తర్వాత హ్యామర్. ఈ 3 కూడా మనకేం చెప్తున్నాయి అంటే మార్కెట్‌లో ఒక ఇండెసిషన్ అనమాట. అంటే మార్కెట్‌లో ఎయిదర్ బుల్లిష్ స్ట్రాంగ్‌గా లేదు అండ్ బేరిష్‌నెస్ కూడా స్ట్రాంగ్‌గా అనేది లేదు. అంటే బుల్స్ స్ట్రాంగ్‌గా లేరు, బేర్స్ స్ట్రాంగ్‌గా లేరని చెప్పేసి చెప్తూ ఉంది. ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ మనకి ఇది క్రాస్ ఓవర్ అనేది జరిగిందో చూడండి, దెన్ ఏంటంటే బుల్స్ స్టెప్ ఇన్ అయ్యారు, అంటే మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యారని చెప్పేసి ఇండికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, బేస్డ్ ఆన్ ద క్యాండిల్ ఏంటంటే మనం ఇనీషియల్‌గా ఈ యొక్క క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ రీసెంట్‌గా రీజనబుల్ స్వింగ్ లో ఏదైతే ఉందో ఆ లో గాని, లేకపోతే ఈ క్యాండిల్ లో అనేది మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఏదైతే ఎంట్రీ తీసుకున్నామో ఎంట్రీ ఈ రెడ్ క్యాండిల్‌లో ట్రిగ్గర్ అయిపోయింది కదా! బట్ చూడండి, స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. అందుకే మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఈ యొక్క ఇమీడియట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ కింద స్టాప్ లాస్ అనేది తీసుకోకూడదు. అది ఇనీషియల్‌గా కొద్దిగా రూమ్ ఇవ్వాల మార్కెట్‌లో. ఎనీహౌ దీని గురించి తర్వాత డీప్‌గా డిస్కస్ చేద్దాం. దాని తర్వాత స్ట్రాంగ్‌గా పైకి వెళ్ళింది, స్మాల్ ఫ్లాగ్, అండ్ మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంది. రిట్రేస్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి, ఈ పాయింట్ దగ్గర సరే దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాంలేండి, ఎందుకంటే మార్కెట్ కాంటెక్స్ట్ అది. అండ్ ఇది బెస్ట్ అనదర్ ఎగ్జాంపుల్ అనమాట. మనకి చూస్తే మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చింది.
ఏది 200 డేస్ పైనుంది. ఇంతకుముందు నేను 200 డేస్ మూవింగ్ యావరేజ్ కనిపించలేదు కదా! అది ఆల్రెడీ బాటమ్‌లో ఉందనమాట. ఇది ప్రీవియస్ స్లైడ్‌లో సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇది 200 డేస్‌ది. దాని తర్వాత మనకుందేంటి 100 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇదొచ్చేసరికి 50 సింపుల్ మూవింగ్ యావరేజ్. ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఈ యొక్క 100 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గరకొచ్చిందో రిజెక్షన్ కనిపించింది. క్యాండిల్ స్టిక్ అందుకే మనకి ఐడియా ఉండాలి. రిజెక్షన్ జరిగింది. దాని తర్వాత బేరిష్ ఎంగల్ఫింగ్ జరిగింది. కైండ్ ఆఫ్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఇక్కడ. బట్ పర్ఫెక్ట్ కాదు. బేరిష్ ఎంగల్ఫింగ్ అంటే ఈ యొక్క ప్రీవియస్ క్యాండిల్‌ని కంప్లీట్‌గా ఎంగల్ఫ్ చేస్తే అది కంప్లీట్ పర్ఫెక్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్. బట్ కాంటెక్స్ట్‌లో ఇక్కడ స్టిల్ ఈ 2 క్యాండిల్‌ని బట్టి మనకి బేర్సే మార్కెట్‌లో ఉన్నారని చెప్తుంది. బట్ నెక్స్ట్ చూడండి మనకి ప్రెషర్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఇన్వర్టెడ్ హ్యామర్ అంటాం కదా! ఇక్కడ. దాని తర్వాత చూడండి మనకి ఈ 3 కూడా ఏం చెప్తున్నాయంటే మనం ఎటువంటి డెసిషన్ తీసుకోలేము ఇక్కడ. నో డెసిషన్. ఎందుకు 50 పైన ఉన్నప్పుడు కూడా 100 పైన ఉన్నప్పుడు కూడా 50 కింద ట్రేడ్ అవుతుంది. దెన్ మనకి గ్యాప్ అప్ అయింది అండ్ చక్కని క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి మనం ఇక్కడ రిస్క్ అనేది తీసుకోవచ్చు. సో ప్రాబబ్లీ ఈ క్యాండిల్ పైన మన ఎంట్రీ ఉంటది. ఇది కొంచెం లెంతీగా ఉంది కాబట్టి ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. లేకపోతే ఈ యొక్క స్వింగ్ లో దగ్గర ఎస్ఎల్ అనేది ఇనిషియేట్‌గా చేసుకోవచ్చు ఇనీషియల్‌గా. అండ్ సెకండ్ ఆపర్చునిటీ ఈ యొక్క పర్టిక్యులర్ స్టాక్‌లో రావటం అనేది జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ క్యాండిల్ ఏం చెప్తుందంటే ఈ యొక్క 100 డేస్ మూవింగ్ యావరేజ్‌కి రాగానే సపోర్ట్ తీసుకుందని చెప్పేసి చెప్తుంది. బట్ స్టిల్ ఏంటంటే మనం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఇది రెసిస్టెన్స్ లాగా ఉంది. చూడండి ఇక్కడ 2 క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి? సేమ్ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ జరిగింది. మనం ట్వీజర్ బాటమ్ అంటాం దీన్ని. అండ్ ఇండెసిషన్, స్ట్రాంగ్ రిజెక్షన్, ఇండెసిషన్ దాంతో స్ట్రాంగ్ బుల్స్ వచ్చారు. మళ్ళీ సెల్లర్సు. బట్ అగైన్ ఏ ఒక్క క్యాండిల్ కూడా ఏంటంటే ఈ యొక్క 50 డేస్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవ్వలేదు. కనుక వెయిట్ చేస్తాం. చూడండి ఇక్కడ చక్కగా మనకేంటంటే క్లోజింగ్ ఇచ్చింది. సో ప్రాబబ్లీ ఈ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు తప్పులేదు. బట్ ఛాన్స్ ఇద్దాం, కొద్దిగా రూమ్ ఇద్దాం అనుకున్నప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క రీసెంట్ స్వింగ్‌లో ఏదైతే ఇది బెటర్ అనమాట స్వింగ్‌లో. ఇక్కడ నుంచి మనం పెట్టుకుంటే స్మాల్ స్టాప్ లాస్ లైక్ సే 2% అనుకుందాం. ఇక్కడ నుంచి మనకి అగ్రెసివ్‌గా 10%, 20% రిటర్న్ కూడా రావడం అనేది జరిగింది. అండ్ దిస్ ఈజ్ అనదర్ కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ప్రీవియస్‌గా చూసినవి కొంచెం ఈజీగా ఉన్నాయి. అందుకే మనకి స్టాక్ సెలక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బేస్డ్ ఆన్ ద మొమెంటమ్. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఇది సపోర్ట్ తీసుకుంది. 100 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. క్యాండిల్ క్లోజ్ అయింది. మనం ఎంట్రీ తీసుకుంటాం. ప్రాఫిట్ వచ్చింది. ఓకే, దాని తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కానీ ఎంట్రీ తీసుకోం. ఎందుకు? క్యాండిల్ క్లోజ్ అవ్వాల మనకి. కింద లోపల క్లోజ్ అయిపోయింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా క్యాండిల్ క్లోజ్ అయింది. ఏది? ఈ యొక్క 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయింది కదా! అయింది. బట్ దీనిపైన మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వలేదు ఫ్రెండ్స్, గమనించండి. ఇక్కడ ఎంట్రీ తీసుకోం. ఇక్కడ ఎంట్రీ వర్కౌట్ అయింది. పెద్ద రిటర్న్ లేదు. బట్ ఓకే, బట్ ఇక్కడ ఎంట్రీ మనం తీసుకోం. ఇక్కడ కూడా ఎంట్రీ అనేది మనం తీసుకోం. ఎందుకంటే ఈ ప్రీవియస్ హైని అట్లీస్ట్ బ్రేక్అవుట్ చేయాలి. అప్పుడే మనం ఆ పైన ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ₹220 హై అనుకుందాం. మనం ఏం చేస్తామంటే ₹220 10 పైసల దగ్గర ఏంటంటే ఎంట్రీ ట్రిగ్గర్ పెడతాం. ఈ 10 పైసలు పైకి వెళితేనే ఈ దాటి, లేకపోతే ఒక 20 పైసలు పెడతాము. 10 పాయింట్ అంటే 10 పైసా 100 రూపీస్ కాడికి అట్లా. ఇది దాటి వెళితేనే మన ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వాలి. అట్లీస్ట్ ఆ యొక్క హైను కూడా టచ్ చేయలేదు కాబట్టి మనం ఎంట్రీ తీసుకోం. దెన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంట్రీ ట్రిగ్గర్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, పైకి ట్రై చేసింది కానీ ఇక్కడ అవ్వలేదు. ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటాం. అక్కడ నుంచి కూడా మంచి రిటర్న్ రావడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ చూడండి గ్యాప్ డౌన్ అయింది. బుల్స్ కంట్రోల్ తీసుకున్నారు. కొద్దిగా పైకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ అగైన్ ఏంటంటే మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి మళ్ళీ మనం ఎంట్రీ తీసుకుంటాం. ప్రాబబుల్ ఏంటంటే ఇక్కడ పెద్ద రిటర్న్స్ అయితే రాలేదు. ఇక్కడ పర్లేదు, డీసెంట్ రిటర్న్ ఇది. బట్ ఇక్కడైతే మాత్రం ఎక్సలెంట్ మొమెంటమ్ అనమాట. మనకి చాలా స్ట్రాంగ్గా వచ్చింది. ఓకే, సో మనం మొమెంటమ్ గురించి ట్రేడ్ చేసేటప్పుడు ఏంటంటే బేసికల్గా మార్కెట్ని స్ట్రక్చర్ చేసుకోవడం అనేది ఒక హాబీగా తీసుకోవాలి. మార్కెట్ స్ట్రక్చరు అంటే మార్కెట్ ఓవరాల్గా స్టాక్ ఓవరాల్గా బుల్లిష్గా ఉందా లేకపోతే బేరిష్గా ఉందా అని చెప్పేసి మంచి స్టాక్స్ని మనం ఐడెంటిఫై చేసుకొని వాటిల్లో నేను చెప్పిన కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేస్తే బెటర్ రిజల్ట్స్, ఇంప్రూవ్డ్ రిజల్ట్స్ అనేది మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.